రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపై చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, పిఎస్సిఎస్సి చైర్మన్ రాజలింగం, నాయకులు కోల శ్రీనివాస్, రవీంద్రరావు, ముఖైద్, వేణు, సతీష్, శివ, జగదీష్, ప్రశాంత్, రాజేందర్, గణపతి, గంగారాం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాల జ్యోతి, పేదల పెన్నిది, రైతు బాంధవులు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి మండల నాయకులకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన అల్లీపూర్ గ్రామంలో దాదాపు ఈ మధ్య కాలంలో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నాం. దానికి సహకరించి నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజల తరఫున, నా తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మేము ఇన్ని రోజులు ఏదో దళితులం అంటే గ్రామ పంచాయతీలో మాకు మోర్లు వేయండి, రోడ్లు వేయండి అని అనుకునే పరిస్థితి ఉండే. కానీ నిజానికి ప్రతి గ్రామంలో దేశంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి. అది ఎస్సీ ఎస్టీ వార్డులో మాత్రమే ఎస్సీ వార్డులో యూజ్ చేయాలనేది మాకు మీరు దిక్సూచిగా ఈ గత 2-3 పర్యావరణ నుంచి మీరు మాకు దయచేసి ఇక నుంచి అయినా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు తప్పకుండా ఎస్సీ వార్డులలోనే అభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటున్నాము. అలాగే సార్ ఇంకొక రిక్వెస్ట్, అవుతున్నారు డాక్టర్ గా కూడా అప్పుడు కళ్ళ డాక్టర్ ఉన్నప్పుడు అదే ప్రేమ ఆప్యాయత, ఇప్పుడు రాజకీయంలో వచ్చినప్పటి కూడా మరి ఎన్నో పనులు చేస్తా ఉన్నాం. వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మీరు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను గెలిపించినందుకు ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటారు. మరి దాంట్లో భాగంగా మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే, కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొందరు కొన్ని మాటలు అంటున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు దిక్కుండే, ఇప్పుడు ఇటు మాట్లాడుతున్నారని. నేను అప్పుడు కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు తింటాం, ఎవరు కూడా లేదు. ఇప్పుడు కూడా మనం ఎన్నడూ కేసీఆర్ గారిని ఒక మాట అనేది లేదు. ఏ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే ఆ ప్రభుత్వంతో ఉంటారు ప్రజలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా ఇంధనం నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మొన్ననే ఒక 50 లక్షలతోటి వేరే కాలేజీలు రోడ్ అయితే ఇప్పుడు 15 లక్షలతో దంతవాడ రోడ్ కావచ్చు. మరి చాలా మంది ఇక్కడ పేదవాళ్ళు మీ అందరికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కొత్తగా పిల్లలకు రేషన్ కార్డు ఇచ్చడం, ఈ చిన్న చిన్న ఇల్లు ఎన్ని ఉంటాయి అన్నింటికి ఫ్రీ కరెంట్ ఇచ్చడం, ఇట్లా ఫ్రీ బస్సు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నాతో పాటు ఈ మండలంలోని, గ్రామంలోని చాలా మంది ముఖ్య నాయకులు మరి మన ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ పనులు చేసుకున్నామని చెప్పి ఈ రకంగా ఆదరిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా నిరంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి అల్లీపూర్ శ్రీరామ్ నగర్ రోడ్ కావచ్చు,
మొన్ననే శ్రీరామ్ నగర్ ఎస్సీ కాలనీ రోడ్డు కావచ్చు, శ్రీరాపేట రోడ్డు కావచ్చు, రేపటి నాడు ఉప్పరి దామరపల్లి డబల్ రోడ్డు, రాజనగరం రంగపేట రోడ్డు ఇవన్నీ పాడైపోయినాయి. మన ఊర్లో కూడా ఇక్కడికి రంగపేట రోడ్డు అంటున్నారు. అట్లా ఒక్కడొక్కటి తప్పకుండా చేసుకుంటూ పోదాం. మరి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే చెప్తున్నారు వరిధాన్యం కొనుగోలు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఒకటో రెండు చోట్ల ఇబ్బంది అయితే అది వెంటనే తెలియజేస్తాం. మా తహసీల్దార్ గారు ఉన్నారు, డీటీ గారికి చెప్పి కట్కాపూర్ మహిళా సంఘంలో కొంత వడ్లు సరిగా పోదలేమని చెప్తున్నారు. దానిపై దృష్టి పెట్టాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఇంత గొప్పగా ఆహ్వానించి స్వాగతించారు. ఈరోజు చాలా కార్యక్రమాలు వాస్తవాన్ని, ఎందుకంటే రేపటిలో ఎల్లుండేలో సర్పంచ్ ఎలక్షన్ మొదలయ్యేది. ఒకసారి మొదలైతే ఈ పనులు మొదలు పెట్టాలి, ఈ లోపల అన్ని చేయాలి. వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ జగిత్యాల నియోజకవర్గానికి మన మహిళలకు 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందులో దాదాపు 78 లక్షలు ఇచ్చినాయి. ఇప్పుడు రాయకల్లో ఇంద్రమ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేసి అక్కడి నుంచి మళ్ళీ జగిత్యాల కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తొందర ఎందుకంటే ఇక్కడ మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ నేను మాట్లాడి వెళ్ళేది ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరు కూడా నన్ను మర్చిపోకుండా ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఏదైతే మీరు గెలిపించారో ఇంకా 3 సంవత్సరాల్లోది తప్పకుండా మీ రుణం తీర్చుకునే విధంగా నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తా. మా నాయకులకు అండగా ఉంటూ ఈ నాయకులకు మీరు అండగా ఉండండి, మీరు మీ అందరికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.